మున్సిపాలిటీ వాటర్ సప్లై విభాగంలో పనిచేస్తున్న కొండ లక్షయ్య అనే ఉద్యోగి వయసు సంబంధిత రికార్డులను తారుమారు చేసి పదవి విరమణ వాయిదా వేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా 61 సంవత్సరాల వయసులోనే ఉద్యోగి రిటైర్మెంట్ పొందాలి. కానీ 1953 అక్టోబర్ 1న జన్మించిన లక్ష్మయ్య ప్రభుత్వ రికార్డుల్లో తన పుట్టిన తేదీని 1964గా చూపించి 11 సంవత్సరాలు తక్కువ వయసుగా నమోదు చేసుకున్నాడు. స్టడీ సర్టిఫికెట్లు, జిల్లా పరిషత్ హైస్కూల్ రికార్డులు ఆయన అసలు జనన తేదీని స్పష్టంగా నిర్ధారిస్తున్నప్పటికీ ఉద్యోగంలో చేరేటప్పుడు వైద్యుడి ధృవీకరణ ఆధారంగా తప్పుడు పుట్టిన తేదీని సమర్పించడం ద్వారా రిటైర్మెంట్ కాలాన్ని పొడిగించుకున్నాడు. దీనివల్ల ఆయన 2013లోనే పదవి విరమణ చేయాల్సి ఉండగా ఇప్పటికీ ఉద్యోగంలో కొనసాగుతూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడు. తన అసలు వయసును దాచిపెట్టి తప్పుడు రికార్డులతో ఉద్యోగంలో కొనసాగుతున్న కొండ లక్షయ్య నెలకు ₹1,00,000 పైగా జీతం పొందుతున్నాడు. దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వ ఖజానాకు సుమారు ₹1,32,00,000 అదనపు భారం పడింది. ప్రజల పన్ను రూపంతో వచ్చిన డబ్బుతో ఒకే ఉద్యోగి ఈ విధంగా ఆర్థిక లాభం పొందడం కేవలం వ్యక్తిగత మోసం మాత్రమే కాక ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల అవమానం అని పలువురు భావిస్తున్నారు. రికార్డులు బహిర్గతమైన సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. సాధారణ ఉద్యోగులు చిన్న తప్పులకే సస్పెండ్ అవుతుంటే ఇంత పెద్ద మోసం చేసిన వ్యక్తిపై చర్యలు ఆలస్యం కావడం స్థానికుల్లో అసహనాన్ని రేకెత్తిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అయితే అందిస్తారు ఫోన్ ద్వారా. చెప్పండి శ్రీనివాస్. గుడ్ ఈవినింగ్ ఫాతిమా. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి తన డేట్ ఆఫ్ బర్త్ లోని 11 సంవత్సరాలు తప్పుడు ధృవీకరణ పత్రాలతో జనన ధృవీకరణ పత్రం పెట్టడం వల్ల 11 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్యకు విరుద్ధంగా పనిచేసినటువంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున స్థానిక వాసులు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని వినతి చేస్తున్నారు. దీంతో పాటు గత కొంతకాలంగా అనేక మంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారిలోని వారికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలే కావచ్చు, దానికి సంబంధించినటువంటి డేటా సేకరించడంలోని చాలా వరకు తప్పులు తడకలు ఉన్నాయని గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. అందులో భాగంగానే సూర్యాపేట జిల్లాలోని మరొక వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఈ రకంగా చూసుకున్నట్లయితే 11 సంవత్సరాలు ఎక్కువగా తన పదవి కాలం పొడిగించుకొని కోట్లాది రూపాయలు అంటే పర్ మంత్ తనకి ₹1,00,000 శాలరీ వస్తుంది. దీనికి సంబంధించి 11 సంవత్సరాలుగా అదనంగా ప్రభుత్వ ఆదాయం నుంచి నెలసరిగా తీసుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాలని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి అధికారులే కావచ్చు, వాళ్ళకు సహకరించినటువంటి జనన ధృవీకరణ పత్రం ఇచ్చినటువంటి అధికారులే కావచ్చు, ఇలాంటి విషయాల వల్ల ప్రభుత్వానికి అనేక విధాల గండిపడుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా చూడాలని కూడా గతంలోనే అనేక మార్లు కూడా ప్రభుత్వం అధికారులపై కూడా సూచనలు కూడా చేశారు. అయినా బేఖాదరు చేయకుండా స్వలాభాలకు డబ్బు ఆశగా చూసుకొని ఇలాంటి తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఉద్యోగం నియామకం చేసుకొని ప్రభుత్వానికి అయితే గండి కొట్టినట్టు కూడా తెలుస్తుంది ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.